హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఓటేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటెల పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన 24 మందికి నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా లేదా అని ఈ నెల 20న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంటుంది హైకోర్టు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరఫ్ అడ్రస్. తన దుందుడుకు స్వభావంతో ప్రత్యర్థులపై దుర్భాషలాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మహిళా నేతలు అధికారులతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ కించపరిచారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వివాదాలతోనే కేసీఆర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్న టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తుంది. ఇక ఈయన అనుచరులు సైతం అదే విధంగా ఇష్టారీతిలో రెచ్చిపోతుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో కౌశిక్ రెడ్డి అనుచరుడు ఓ ఎంపీపీ భర్తకు గన్ లైసెన్స్ ఇప్పించడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. సదరు అనుచరుడు లైసెన్స్ తుపాకీతో పలువురిని బెదిరించి ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలున్నాయి. మాట వినని అధికారులకు తుపాకీ చూపించి బెదిరించి తాము చెప్పిన పని చేసేలా ఒత్తిడి తేవటంతో పాటు ఏకంగా ఓ ఇన్స్పెక్టర్నే బెదిరించారని టాకుంది. ఇలాంటి దందాలు చేయటానికి చాలా మంది ఆయన అనుచరులకు గన్ లైసెన్సుల కోసం దరఖాస్తులు కూడా చేయించారు. కానీ ఈ వివాదం బయటకు రావటంతో ఎస్పీ జోక్యం చేసుకుని ఆ అప్లికేషన్లన్నీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవటం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రొటీన్ అయ్యింది. మహిళలు పెద్ద చిన్న అనే తేడా లేకుండా నోరు తెరిస్తే బూతు పురాణమే. సభ్యత సంస్కారం మరచి స్థాయిని మరచి మాట్లాడే తీరు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. తన హోదాను మరచి కింది స్థాయి సర్పంచులను, చోటామోటా లీడర్లను, మండల స్థాయి జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ తన స్థాయిని రోజురోజుకు దిగజార్చుకుంటున్నారు. ప్రశ్నిస్తే కిడ్నాపులకు పాల్పడి బెదిరింపులకు గురి చేస్తారనే టాక్ నియోజకవర్గంలో ఉంది. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేయటం, పెట్రోల్ బంకులకు లైసెన్స్ ఇప్పిస్తానని అందిన కాడికి దండుకుని ఏమీ చేయకుండా సతాయించటం, డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టటం, భూదందాలు, ఇసుక దందాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మాజీ గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి గవర్నర్ తిరస్కరించడంతో ఆమెపై అసభ్య పదజాలంతో కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురైనా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్న కౌశిక్ రెడ్డి చివరకు జాతీయ మహిళా కమిషన్ జోక్యంతో క్షమాపణలు చెప్పారు. ఇవాళ తెలంగాణలో ఉన్న గవర్నర్ గారు గవర్నర్ లాగా వివరిస్తే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే గవర్నర్ అంటే మాకు కూడా గవర్నర్ పోస్ట్కి గౌరవం ఇచ్చే సంస్కారం మాకు కూడా ఉన్నది. కానీ ఒక ఏదో ఢిల్లీ నుంచి వచ్చిన డైరెక్షన్లతోని ఈ తెలంగాణ రాష్ట్రానికి తనేదో బీజేపీ అధ్యక్షులుగా వివరిస్తే మేము సహించేది ఉండదని చెప్తాను. యూట్యూబ్ జర్నలిస్ట్ బండి అజయ్ ను కిడ్నాప్ చేసి చితకబాదారు కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు. అంతేకాక ఆయన సామాజిక వర్గం ముదిరాజులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. సొంత పార్టీ నేతలు సైతం పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దాంతో ముదిరాజులకు క్షమాపణ చెప్పాడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరో ఘటనలో ఓ మహిళా అధికారిపై ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా ఓ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వీడియో రికార్డ్ చేశాడని అతన్ని బెదిరించి సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేయించి మరోసారి తన జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జర్నలిస్టుల సంఘాల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇక అధికారులపై నోరు పారేసుకోవటం కౌశిక్ రెడ్డికి అలవాటే. మురుగు కాల్వ వ్యవహారంలో జూపాక పంచాయతీ కార్యదర్శికి ఫోన్లోనే చుక్కలు చూపించారు. హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ పంచాయతీ సెక్రటరీని సైతం ఫోన్లో అసభ్యంగా తిట్టడం వివాదాస్పదమైంది. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు బాధితులు.
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నష్టపరిహారం అడిగిన రైతులపై విరుచుకుపడ్డారు. నష్టపరిహారం అడుగుతారా? రైతు బంధు తీసుకోవటం లేదా? పెన్షన్ తీసుకోవటం లేదా? సిగ్గుశరం లేదంటూ వారిపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్నే విస్తుపోయేలా చేశాయి. కౌశిక్ రెడ్డికి పార్టీ అధినేత అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆడింది ఆటగా కొనసాగిందని సొంత పార్టీ నేతలే బహిరంగంగా అంటుంటారు. తన దారికి రాని వారిని పోలీసులతో కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్పై అక్రమ కేసులు బనాయించడమే గాక పోలీసులతో కొట్టించారనే ఆరోపణలున్నాయి. హుజురాబాద్ అమరవీరుల స్తూపంపై తన పేరు లేదని పాత స్తూపం కూల్చివేసి కొత్త స్తూపం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో పోలీసులపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. వివాదం పెరిగి లాఠీచార్జ్ వరకు దారితీసింది. కరీంనగర్లో పోలీసులు నమోదు చేస్తున్న కేసులనుద్దేశించి మాట్లాడిన ఆయన డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకైనా మిత్తితో సహా చెల్లిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయా వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ విషయంపై కరీంనగర్కు చెందిన పురుషోత్తం, ఆశిష్ గౌడ్లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని వారు ఆ పిటిషన్లో కోరారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పైన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.